గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పక్కాగా ఫ్రేమ్ చేసినట్లుగా కనిపిస్తుంది. గన్నవరం నియోజకవర్గంలో ఆయన ముఖ్య అనుచరులపై ఉన్న పాత కేసుల్లో అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా నలుగురిని అరెస్ట్ చేశారు. ఆయన అరాచకాల్లో కీలకంగా ఉండే కొమ్ముకోట్లు అనే వ్యక్తి దగ్గర నుంచి రౌడీయిజం చేసి దాడులకు దిగి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు. వారంతా వైసీపీ హయాంలో సంఘ విద్రోహ శక్తులుగా పేరు తెచ్చుకున్నారు. చేయాల్సిందంతా చేసి అనుచరుల్ని గాలికి వదిలేసిన వల్లభనేని వంశీ అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయారు. ఆయన కోర్టు వాదనలకు తప్ప గన్నవరం రావడం లేదు. కోర్టు వాయిదాలకు మారువేషాల్లో రావాల్సి వస్తుంది. త్వరలో ఆయన మరో కోర్టు వాయిదాలకు రావాల్సి ఉంది. నకిలీ ఇల్లు పట్టాల కేసులో ఆయన డిసెంబర్లో కోర్టుకు రావాల్సి ఉంది. ఈలోపు ఆయనపై కొత్త కేసులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మట్టి తవ్వకాల విషయంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే దోచుకున్నారని విచారణ చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటన కూడా చేశారు. వల్లభనేని వంశీ టీడీపీ నుండి గెలిచి వైసీపీలోనికి మారి చేసిన వికృతాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఆయనను రోడ్లపై రాళ్లతో కొట్టిన తప్పులేదని, అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని టీడీపీ కేడర్ కోరుకుంటుంది. అయితే చట్టపరంగానే చూస్తామని, ఎవరిని వదిలేదే లేదని అంటున్నారు. ఆలస్యం అవుతున్న కొద్దీ వారు సామాజిక వర్గానికి చూపించి మమ్మల్ని ఏమీ చేయరని ప్రచారం చేసుకుంటున్నారు. అందుకే మరో నెలల్లో చేయవలసిన పనిని పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. దానికి తగ్గట్లుగా వ్యవహారాలు నడుస్తున్నాయంటున్నారు.